రాత్రి 7:30 మీ ఈటీవీలో. అమ్మా చెప్పమ్మా. ముందు దీన్ని బయటికి లాగేసేరా. వదనా, ముందు నువ్వు ఇంటికి వెళ్ళొదినా ప్లీజ్. ఏయ్, ముందు ఇక్కడి నుంచి బయటికి రాడో. గౌరా, మా వదిన జోలికి రాకు. వదినా, నా మాట విను, నువ్వు వెళ్ళిపో. అమ్ములు, నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా వెళ్ళిపోవదినా. నేనిక్కడ పడుతున్న బాధలేవి నాకు కష్టంగా అనిపించవు, కానీ నీకు గాని రామన్నయ్యకి గాని అవమానం జరిగితే మాత్రం నేను తట్టుకోలేను. ప్లీజ్ వెళ్ళిపో. చూస్తావేంటి, పంపించు. వద్దు, నేనే వెళ్తాను. అమ్ములు, పెద్ద నిలదీద్దామని వచ్చింది, నిలబడలేక వెళ్ళిపోయింది. ఇదిగో, ఈ సీతే కాదు, ఆ రాముడొచ్చినా సరే నీకిదే పరిస్థితి. గుర్తుంచుకో. వెళ్ళి అంట్లు తోపో. ఎలా ఉండాల్సిన ఇల్లు ఎలా అయిపోయిందో చూడండి తాతయ్య. అన్నదమ్ములు ముగ్గురు కలిసి ఎంతో ఐకమత్యంగా ఉండేవాళ్ళు. ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. ఆ ప్రేమంతా ఏమైంది తాతయ్య? వాళ్ళ అనుబంధం చూసి నిజంగానే ఈ ఇల్లు అయోధ్య అంత గొప్పది అనుకున్నాను. అయోధ్య నిలయం అని పేరు పెట్టుకున్నందుకు ఆ పేరు నిలబెట్టుకుంటారనుకున్నానే కాని ఇలా కురుక్షేత్రంలా మార్చేస్తారనుకోలేదు. బాలులో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. రాము మీద ఇంత ద్వేషాన్ని పెంచుకున్నాడు. కడుపున పుట్టకపోతే పరాయివాడైపోతాడా? ఇన్ని రోజులు రాము వాడి మీద చూపించిన ప్రేమ, అభిమానం అవన్నీ మట్టిలో కలిసిపోయినట్టేనా? ఇంత అన్యాయం. విదేశాలకి పోయి ఉన్నతమైన చదువులు చదివితే ఉన్నతంగా ఆలోచిస్తాడనుకున్నానే కాని ఇలా ఆలోచిస్తాడనుకోలేదు. చదువు అనేది విజ్ఞానాన్ని పెంచాలి కానీ మూర్ఖత్వాన్ని పెంచకూడదమ్మా. రాము ఈ కుటుంబం కోసం ఎంత కష్టపడ్డాడు, అదంతా మర్చిపోయి మాట్లాడుతున్నాడు. రాము అంటే ఇష్టం లేదు, వాడి నీడ కూడా నచ్చడం లేదు అంటే ఈ ఆస్తిపాస్తులు కూడా వద్దనుకోవాలి కదా. వాడి వల్లే బిజినెస్ నిలబడింది. ఈ కుటుంబం ఈ రోజున ఈ స్థాయికి వచ్చింది అంటే అది కేవలం రాము వల్లే. అవును రాణి, రామ్ మనకి రుణపడి లేడు, మనమే వాడికి రుణపడి ఉన్నాం. అమ్మా, నువ్వొక పని చేయాలి. బాలుకి ఫోన్ చేసి వాణ్ణి ఏదో ఒకలాగా కన్విన్స్ చేసి రమ్మని చెప్పమ్మా. ఇప్పుడు మనం వాడిని పిలిచినా వాడు రావాలి కదరా. మనసులో విషయాన్ని నింపుకున్నాడు. ఇప్పుడు వాడిని పిలిచినా విషయమే కక్కుతాడు. ఈ పరిస్థితిలో వాడితో మాట్లాడకుండా ఉంటేనే మంచిది. అలా ఎలా వదిలేస్తాను తాతయ్య? బాలు ఈ ఇంటి బిడ్డ. వాడలా బయటికి వెళ్ళిపోతే పోయేది మన పరువే తాతయ్య. తమ్ముణ్ణి బయటికి పంపించి అన్నయ్య హాయిగా ఉన్నాడనే మాట నేను పడలేను తాతయ్య. అమ్మా, నువ్వు వెళ్ళి పిలిస్తే తమ్ముడు తప్పకుండా ఇంటికొస్తాడు. అమ్మా, దయచేసి నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా. బాలుని ఇంటికి తీసుకురామ్మా. రే శ్రీరామ్,
ఎవడ్రా నువ్వు? నా కూతుర్ని నా అల్లుణ్ణి ఈ ఇంటి నుంచి బయటికి పంపించే అధికారం నీకెక్కడిదిరా? అసలు నువ్వు ఇక్కడుండే అధికారం ఎవరిచ్చారు నీకో? బావగారు కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఏంటండి అదుపులో పెట్టుకునేది? వీడికి ఇంటికి ఏంటి సంబంధం అని అడుగుతున్నా. ఇంకా వీడికి మర్యాద ఇవ్వాలా? అన్నయ్య గారు, రాము మా కొడుకు, మేము పెంచుకున్న మా పెద్ద కొడుకు. బాలు అయినా, ఆదిత్య అయినా, అమూల్య అయినా, ఎవ్వరైనా సరే వీడి తర్వాతనే. ఆ విషయం తెలుసుకొని మాట్లాడండి. ఎందుకమ్మా వీడిని అంతలా వెనకేసుకొస్తున్నావు? కన్నబిడ్డ కంటే ఎక్కువ వీడు? హ, ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో కూడా తెలియదు వీడికి. అమ్మా బాబు తెలియని ఒక అనామకుణ్ణి తీసుకొచ్చి మీ కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గనిపించట్లేదా మీకు? ఛే! వీడొక బజారు మనిషి. కులమేంటో మతమేంటో తెలియదు వీడికి. ఒక బికారి మనిషి వీడు. ఇలాంటి వాణ్ణి కొడుకని చెప్పుకుంటారా మీరు? పుట్టగానే వీణ్ణి వదిలేశారు అంటే వీడు అక్రమ సంతానంగా పుట్టినవాడై ఉంటాడు. చెచే, ఇలాంటి వాడు ఈ ఇంటికి కొడుక? నన్నే కొడతావా? కొట్టడం కాదు, చంపేస్తాను. నా భర్త గురించి ఇంకొక మాట మాట్లాడితే చీరేస్తాను. పెద్దరికం చిన్నరికం అనేదే చూడను. నా భర్తని నిందించడానికి నీకేం అర్హత ఉంది? నీకు ఈ ఇంటికి ఏం సంబంధం ఉంది చెప్పు. నేను ఈ ఇంటికి వియ్యంకుణ్ణి. నా కూతురు గురించి అడిగే హక్కు నాకుంది. నీ కూతురు గురించి అడుగు, అంతేగాని నా భర్తని నువ్వు మాటలనకూడదు. ఎవరు అవునన్నా కాదన్నా నా భర్త ఈ ఇంటి బిడ్డ. వాళ్ళే ఆయన తల్లిదండ్రులు. ఇది మారేది కాదు,